ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులోని ఏదనపు మాట. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము. అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును. ఆమేన్. హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఎదురు తెన్నలో అనే తన చిన్న పుస్తకంలో ఆడమ్ సమ్లన్ ఒక దర్శనం గురించి రాస్తాడు. దానిలో అతడు దేవుని పరలోకపు ధనాగారాన్నంతటినీ చూస్తూ వెళ్తుంటాడు. ఎన్నెన్నో విచిత్ర వస్తువులు అతనికి కనిపిస్తుంటాయి. ఒకచోట ఆలస్యంగా అందే ఆశీర్వాదాల ఆఫీసు అతనికి కనిపిస్తుంది. అక్కడ ఎన్నో ప్రార్థనలకు జవాబుగా ఎన్నెన్నో దీవెనలు పేర్చబడి ఉన్నాయి. దేవుడు సరైన సమయం వచ్చినప్పుడు వాటిని బయటికి పంపిస్తూ ఉంటాడన్నమాట. పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఈ ఆలస్యం బాగా అర్థమవుతూ ఉంటుంది. ఆలస్యం కావడం అంటే అసలు పెన్షన్ రాదని అర్థం కాదు. ఆలస్యం అంటే నిరాకరణ ఎంత మాత్రమూ కాదు. ఈ ఆలస్యపు ఆశీర్వాదాల ఆఫీసు మేనేజర్ గారి ప్రేమ, జ్ఞానం మితిలేనివి. అవి మన ఊహకు అందవు. మనుషుల కృప పంటను పచ్చిగా ఉన్నప్పుడే కోసేసుకోవాలని చూస్తారు. దేవుడైతే అది పరిపక్వమయ్యేదాకా కోసుకోనివ్వడు. కావున మీయందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. యెషయా 30వ అధ్యాయము 18వ వచనం. మీ కష్టకాలంలో మిమ్మల్ని కనిపెట్టి చూస్తున్నాడు. మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఒక్క శ్రమ కూడా ఆయన మీ మీదకి రానియ్యడు. నీకు నిప్పంటుకుంటే నీలోని పనికిమాలిన చెత్తంతా కాలిపోయేదాకా చూస్తాడు. ఆ పైన ఆశ్చర్యంగా నిన్ను కాపాడతాడు. ఆయన ప్రేమను శంకించి ఆయన్ను పరితాపానికి గురి చేయకండి. మీ తలలు పైకెత్తి మీకు రాబోతున్న విడుదల కోసం ఇప్పుడే ఆయన్ను కీర్తించి ఘనపరచండి. మీ విశ్వాసానికి పరీక్షగా నిలిచిన ఆ ఆలస్యం వల్ల మీకు శ్రేష్టమైన బహుమానం దొరుకుతుంది. అల్ప విశ్వాసమా, దేవుడు నిన్నెప్పుడూ నిరాశపరచడు. మబ్బులు పట్టి చీకటి కమ్మినప్పుడు మర్చిపోతావు, పూర్తిగా మర్చిపోతావు ఆయన నిన్ను విడిపించాడని, నీ దారి బాగు చేశాడని, మేఘాల మీద తన ఎండని కుమ్మరించాడని, నీ రాత్రిని పగలుగా మార్చాడని. ఇప్పటిదాకా సహాయపడ్డవాడు ఇకపై ఎందుకు విడనాడతాడు? బెదిరిన నీ గుండెని చూస్తే ఎంత బాధపడతాడు దేవుడు. నీ మార్గాన్ని ఆయనకు అప్పగించు. సందేహించకింకెప్పుడు. గతంలో నువ్వు నమ్మినవాడు మారలేదు, నేడు ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మీ నా వెనికిల్లో దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.